జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. హిందీ లాంగ్వేజ్ లోపల ఒక యూట్యూబర్ ఉన్నారండి. ఐ డోంట్ వాంట్ టెల్ ద నేమ్, వెరీ ఫేమస్. ఆయన అనేక సందర్భాల లోపల, అనేక వీడియోల లోపల శ్రీమద్ భాగవతం లాంటి అనేక పురాణాలను విమర్శించడము, విగ్రహారాధనను విమర్శించడము, పాఖండి అని చెప్పి ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తానని ఇస్కాన్ విమర్శించిండు. ఇస్కాన్ కూడా మన దేశానికి, మన ధర్మానికి వాళ్ళ హాని కలుగుతుంది అని చెప్పి ఒక ఇంత కామన్ సెన్స్ క్వశ్చన్ చేసుకుంటే సారిపోతుంది. మనం ఆర్య సమాజం అనమాట. ఆర్య సమాజంలో ట్రైనింగ్ పొందిండు, వేదము సంస్కృతం చదువుకున్నాడు, వేదం చదువుకున్నాడు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మనకు ఈ ప్రపంచానికి, విదేశానికి ప్రథమ శత్రువు ఎవరు, రెండవ శత్రువు ఎవరు, ఎవరి వల్ల ఈ ప్రపంచానికి ముప్పు ఉన్నది, వాళ్ళ విషయంలో మనం ఏం చేద్దాం, వాళ్ళతో ఎదిరించి కుట్లాడదామా లేదా కలిసిమెలిసి, లేకపోతే వాళ్ళ చేతులు చస్తామా? ఇవి కదా ఫండమెంటల్ క్వశ్చన్స్. ఇవి పక్కన పెట్టుకొని ఏదో తమకున్న మిడిమిడి జ్ఞానంతో ప్రతి దాన్ని విమర్శించడము, మనలో మనల్ని కొట్టుకు చావడం, ఇవన్నీ ఎందుకు? బుద్ధిస్టులను హిందువుల స్వామీజీలను తిరుగుతారు, వీళ్ళు పోయి వాళ్ళ తిరుగుతారు. హిందూస్ వర్సెస్ బుద్ధిస్ట్ ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా అయిపోయింది. ముఖ్యంగా ఇంగ్లీష్, హిందీలో పట్ల బాగా అయిపోయినాయి ఇటువంటివి. అనేకం చూశాను నేను. ఇదే పరిమాణం నియో బుద్ధిస్టులు అని తయారయ్యారు. నియో బుద్ధిస్టులని ఈ ఫేక్ అంబేద్కర్స్లే, వీళ్ళే ఈ కమ్మి కాలనే, ఈ కామ్రేడ్ పేటీఎం బ్యాచ్లే వాళ్ళని ముసుగొల్పి వాళ్ళందరూ ఏమైనా హిందూ మీద దాడి చేయడము, రాముల వారిని, రామాయణాన్ని, భాగవతాలు తిట్టడం, ఇవన్నీ జూటని, ఫేక్ అని, నిజంగా రాముడు పుట్టలేదు, రామ అవతారం రాలేదు, ఇవన్నీ అబద్ధాలు అని చెప్పి వాళ్ళు డబ్బులు ఇచ్చి పేటీఎం బ్యాచ్ అనమాట. ఇవి తీసుకొని వాళ్ళు హిందూయిజం విమర్శిస్తారు, వీళ్ళు వాళ్ళని విమర్శిస్తారనమాట. బుద్ధుడు 10 మాంసం తిన్నాడు, రోగంతో చచ్చిపోయిందని వీళ్ళు తీరుతారు. అప్పుడు ఆయన వాళ్ళు ఎలా నిర్మాణం పొందిన తర్వాత ఆయన ఎప్పుడు బాటిల్ చేసిండు ఇవన్నీ అది. అప్పుడు వీళ్ళు ప్రత్యక్ష ఆడ ఉండి చూసినట్టు వీళ్ళు ఇంత అమర్షంగా. ఇప్పుడు వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు తిట్టినప్పుడు వీళ్ళు కోపం వచ్చి వీళ్ళు తిడుతున్నారు. ఇప్పుడు ఒక రైట్ ఒక రాంగ్ అనేది వీల్లేదు. అయితే మై పాయింట్ ఈజ్, మన లక్ష్యం ఏంటిది, మనం ఏ దిశలో వెళ్ళాలి, మనం ఇట్లాకు తప్పి మనం ఎటువైపు వెళ్తున్నాం, మనం ఎవరితో కొట్లాడుతున్నాం, మన నిజమైన శత్రువులు ఎవరు? ఇవి ఫండమెంటల్ క్వశ్చన్స్ అండి. అట్లా ఆర్య సమాజ గారిని దేని నుంచి కూడా మాట్లాడాలని ఇంట్రెస్ట్ లేదు నాకు, కానీ ఇప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. వేదమే పరమ ప్రమాణము, వేద ధర్మమే అల్టిమేటు, దానిలో ఎటువంటి డౌట్ లేదు. వేదమును మొత్తము పూర్వకాలం లోపల, కృతాయుగం లోపల, త్రేతాయుగం లోపల సద్గురుల నుంచి నియమనిష్టలతో, బ్రహ్మచర్య పాలనతో, దీక్షతో, బ్రహ్మచర్య దీక్ష అంటే ఒక్కటే కాదు, అనేక రకాల నియమపాలనతో, కఠినమైన నియమాలతో వేదాన్ని అభ్యసించి నేర్చుకున్నారు. వాళ్ళ యొక్క వేదము చదివితే ఆ యొక్క మంత్రానికి అంత బలం ఉన్నది. దాన్ని వాళ్ళు శాసించగలిగింది, ప్రకృతిని శాసించగలిగిన వాళ్ళు. మరి ఇప్పుడు వీళ్ళు ఆరు సంవత్సరాలు వేదం నేర్చుకుంటారు, సంస్కృతం నేర్చుకుంటారు, సంస్కృత భాష మాట్లాడగలరు, నేర్చుకుంటారు. మరి వీళ్ళు వేదం చదివితే అంత బలం ఉంటుందా? నిజంగా అంత రిజల్ట్స్ వస్తాయా వీళ్ళకు? ఇప్పుడు వీళ్ళు ఎగ్జామ్ చేస్తే రిజల్ట్స్ వస్తాయా? దానికి ఎంత ప్యూరిటీ ఉండాలి? దానికి మన ప్యూరిటీ మనమే కాదు, మన తల్లిదండ్రులు, మన తాత, మన అమ్మమ్మ, మన ఏడు తరాల నుంచి, మన ముత్తాత నుంచి ప్యూరిటీ మెయింటైన్ అయి ఉండాలి. ట్రెడిషనల్గా మన ప్యూరిటీ మెయింటైన్ చేసి ఉండాలి. అప్పుడే ఆ యొక్క మంత్రానికి అంత పవర్ ఉంటుంది. అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం పాటించేది ఉంటే మాత్రమే. అప్పుడు కూడా ఇవన్నీ పాటించినప్పుడు వీళ్ళు వ్యక్తిగత వీళ్ళ సైడ్ నుంచి కరెక్ట్గా ఎగ్జామ్ చేయగలరు, వేద మంత్రం చదవగలరు, దానికి రిజల్ట్స్ వస్తాయి. కానీ ఈ ప్రస్తుత సమాజము, ఈ కలియుగము, ఈ ప్రపంచం లోపల చుట్టూ మొత్తం కంప్లీట్గా పాపము ఇట్లా విశృంఖలంగా పాపం పెరిగిపోయింది. చుట్టూ దుర్మార్గులు ఉన్నారు. ఎప్పుడు మొత్తం దైవనింద, వేదనింద, దేవనింద చేసి అందరినీ దేవతలను తిట్టడమే, ప్రకృతిని డ్యామేజ్ చేయడము, స్త్రీలను పసిపాపాల మీద స్త్రీల మీద అత్యాచారాలు చేసి చంపుతారు, రేపులు చేసి చంపుతారు, అమాయకులను బాంబులు పెట్టి చంపుతారు, దేవతల గుళ్ళ ధ్వంసం చేస్తారు. ఇంత పాపం పెట్టలేకపోతున్న ఈ సమయం లోపల
మీరు హోమం చేస్తే ఆ హోమంతో నిజంగా ఫలితం వచ్చి ప్రపంచమంతా సమస్యల పరిష్కారం అవుతాయా? అంత ఆ పరిస్థితి ఉన్నదా? ఇది అది వేదం పట్ల విశ్వాసం ఉండాలి, వేదం ధర్మాన్ని కాపాడాలి, వేదాన్ని కాపాడాలి, వేదోక్తమైన కర్మాలు యజ్ఞాలు చేయాలి. ఇదంతా కరెక్ట్, దీనిలో డౌటే లేదు, దీనిలో సెకండ్ థాట్ లేదు, దీనిలో డిఫరెన్స్ ఏం లేదు. దట్ ఈస్ ఓకే. కానీ మిగతా వాళ్ళని మీరు విమర్శించడం ఎందుకు? ఇప్పుడు వేదములు పక్క పెట్టి ఇప్పుడే కాదు పక్కన పెట్టింది, ఎప్పుడో పక్క పెట్టినరు. ఇప్పుడు ఇప్పుడు కర్ణాటకలో లింగాయతులు ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర కూడా కొంత లింగాయత్స్ ఉన్నారు, కర్ణాటకలో ఇంకా బాగున్నారు. బసవేశ్వరుడు వచ్చిండు, ఆయన లింగాయత సంప్రదాయాన్ని స్థాపించిండు. మెడల ఏం అవసరం లేదు మీకు, ఈ బ్రాహ్మణుల దగ్గర భూమని అవసరం లేదు, మీ సంస్కృతం నేర్చుకునే అవసరం లేదు, వేదం చదువుకోవడం అవసరం లేదు అని చెప్పేసి మీరు మెడల లింగం వేసుకోండి, శివుడిని నమ్ముకోండి, శివుడిని పూజ చేసుకోండి, నమ శివాయ మంత్రం చదువుకోండి, మీకు అన్నీ అయిపోతాయని చెప్పిండు. మరి అట్లా మరి బసవేశ్వరుడు శివసాక్షాత్కారం పొందలేదా? ఆయన నందీశ్వరుని యొక్క అంశం కాదా ఆయన? మరి సరే అది పెట్టండి. అక్క మహాదేవి వేరు విన్నారా? శ్రీశైలంలో పట అక్క మహాదేవి తపస్సు చేసింది దిగంబరంగా, యుక్త వయస్కులో పడ 18 సంవత్సరాల వయసులో పడ సౌందర్య రాశి ఆమె మొత్తం వస్త్రాలు వదిలేసి మొత్తం పూర్తిగా దిగంబరంగా శ్రీశైలం అక్కడి నుంచి కర్ణాటక నుంచి ఇక్కడ మన శ్రీశైలంకి వచ్చింది నడుచుకుంటూ వచ్చి తపస్సు చేసి మల్లికార్జుని సాక్షాత్కారం పొందింది. మరి ఆమె సంస్కృతం నేర్చుకోలే, వేదం నేర్చుకోలే, మరి వేస్టేనా? భక్త కన్నప్ప శ్రీకాళహస్తిలో పడ కోయవాడు, మరి చదువుకోలే, అక్షర జ్ఞానం లేదు, వేదం చదువుకోలేదు, సంస్కృతం నేర్చుకోలేదు, అక్షరాలే నేర్చుకోలే. మరి ఆయన కూడా మరి శివుడికి మీద అపారమైన మూడు విశ్వాసంతో భక్తితో కేవలం నమ్మకం తప్ప ఇంకేం లేదు, ఆయనకి ఏం తెలియదు, ఆయనకి ఏం చదువుకోలేదు, ఏం మంత్రం రాదు. మరి ఆయన శివుడు పరిశీలిస్తే ఆయన కరుణ ఇచ్చి కన్నప్ప అయ్యిండు. మరి తినుడు కాస్త కన్నప్ప అయ్యిండు. మరి అట్లా శివసాక్షాత్కారం పొంది ఆ స్టోరీ ఫేకా? ఇప్పుడు సాలెపురుగు, ఏనుగు, పాము ఆ మూడు శివుడిని కళాహస్తీశ్వరుని సేవించి మోక్షం పొందిన శివసాక్షాత్కారం పొందిన అబద్ధమేనా? ఫేక్ స్టోరీ అదంతా? కాళహస్తి క్షేత్రం యొక్క మహాత్యం వేస్టేనా? అబద్ధమైనా? వేదం ఇప్పుడు ఈ వేదిస్ట్ అరసమాజం వల్ల యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారము ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆర్య సమాజిస్టులకు నా యొక్క రిక్వెస్ట్ ఏంటిదంటే, ధ్యాన సరస్వతి ఆర్య సమాజము ఈ విశ్వం కంటే, ఈ విశ్వాన్ని సృష్టించిన విశ్వనాథుని కంటే గొప్ప వాళ్ళు కాదు. అది గుర్తుపెట్టుకోండి. విశ్వనాథుని కంటే ఈ విశ్వం కంటే ఆర్య సమాజులు బయలు వస్తాంటాయి పోతాంటాయి. యజ్ఞం పట్ల విశ్వాసం ఉండవలసిందే, వేదం పట్ల విశ్వాసం ఉండవలసిందే, వేదోక్త కర్మలను చేయవలసిందే. భారత దేశ జనాభా 130 కోట్ల దాదాపు ఉన్నది. ఎండోమెంట్ శాఖ దేవాలయాలు మొత్తం పైసలు మొత్తం వాళ్ళు తింటాడు. ఈ గవర్నమెంట్ ఇక్కడి నుంచి అక్కడ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం దింగెత్తా తింటానే. అవి ఆ దేవాలయాలు మనకి స్వాధీనం అయ్యేది ఉంటే వేద పాఠశాలలు ఇప్పుడున్న జనాభాకు ఎన్ని వేద స్కూల్స్ ఉండాలి? ఇప్పుడు వాళ్ళ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, మన స్కూల్స్ ఎన్ని ఉన్నాయి? మన వేద స్కూల్ కావాలి, వేద పాఠశాలలు కావాలి. మన దేశానికి 130 కోట్ల జనాభా అంటే 100 కోట్ల మంది, కనీసం ఎన్ని ఉండాలి? కనీసం ఒక 10 లక్షల వేద పాఠశాలలు ఉండాలా లేదా? మినిమం చెప్తారా? మినిమం 10 లక్షల వేద పాఠశాలలు కావాలి. మరి దానికి అంతమందిని వేదిక పండిట్స్ను దారి చేయాలంటే ఇంత డబ్బు కావాలి. గవర్నమెంట్ ఎండోమెంట్ మన ఇతర మనకు వాళ్ళ తినబట్టిది సెక్యులర్ గవర్నమెంట్ తినేసి వాళ్ళ కోసం ఖర్చు పెడతారు. ఇట మన డబ్బులు తీసుకుని వాళ్ళ మీద ఖర్చు పెడతారు. మనం ఫైట్ చేయాల్సింది ఈ విషయంలో కదా. నిజానికి ఈ ప్రస్తుత దేశ జనాభా రేషోతో చూసుకుంటే మనకు కనీసము 10 నుంచి 15 లక్షల వేద పాఠశాలలు అవసరం ఇప్పుడున్న జనాభాకు. అప్పుడు అంతగానం వేద పండితులు తయారయ్యి వాళ్ళు వైదికంగా యజ్ఞాలు చేస్తే మీరు అనుకుంటున్నటువంటి వాతావరణ మార్పు, ఈ వాతావరణం పడ సాత్వికత పెరుగుతుంది. పెరిగి కలి యొక్క దుష్ఫలితాలు తగ్గుతాయి, నశించిపోతుంది, సత్వగుణం పెరుగుతుంది. అప్పుడు ప్రపంచానికి మన దేశానికి కూడా మేలు జరుగుతుంది అనేది వాస్తవం. అది సైంటిఫిక్గా కూడా వాస్తవమే, అది శాస్త్రీయంగా వాస్తవము. నేను ధ్యానము మెడిటేషన్ మా సీనియర్లను మా గురువులను చెప్పింది కూడా కరెక్టే. అది వాళ్ళు కూడా ఇలాగే చెప్పారు. ఇవన్నీ మీరు చెప్పేది మీకు అభిప్రాయం కరెక్టే.
కానీ అంతమంది వేద పాఠశాలలు లేవు, అంతమంది వేదం చదువుకునే లేరు. వేదం చదువు వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళకు ఒక 1000 రూపాయలు ఇచ్చి ఒక చిన్న పూజ చేయించుకునే దిక్కు మన హిందువుల పడ లేదు. ఎండోమెంట్ గుడికి పోయి గవర్నమెంట్ గుడిలో పోయి వాళ్ళ దగ్గరనే 500 1000 రూపాయలు టికెట్ తీసుకొని మనకే తగలబెడుతుండ్రి గవర్నమెంట్ వాడికి. వాడిని ఇప్పుడు సెక్యులర్ రజాకారాన్ని ఇప్పుడు తెలంగాణలో గుడిలు ఉన్నాయి. ఆ డబ్బు ఎవరికి పోతుంది? రజాకారానికి పోతుందా లేదా? ఇప్పుడు కర్ణాటకలో ఉన్నది, అది అది అక్కడ గుళ్ళు ఉన్నాయి. మన దేవస్థానంలో పైసలు ఖర్చు పెడతారు, హిందువులు పోయి ఖర్చు పెడతారు, ధర్మస్థలాల్లో పోయి ఖర్చు పెడతారు, లేకపోతే ఇక్కడ పోతాను అక్కడ పెడతాను. ఆ పైసలు ఎవరు తింటారు? ఎవరికి పోతాను పైసలన్నీ? ఇప్పుడు చాముండేశ్వరి టెంపుల్ మీద కనుబడ్డది మంది రజాకారుడి ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రి. వాడు మైసూరు చాముండి పీఠమనే వాడు చాముండి అష్టాదశ శక్తి పీఠం అది, దాని మీద కనుబడ్డది మంది. మన శత్రువులు ఎవరు? మన ఎవరి మీద ఫైట్ చేయాలి? ఇది చాలా పెద్ద సబ్జెక్టు. మనం దాని మీద సపరేట్ వీడియో చేయాలి, దాని మీద సపరేట్గా ఇంకా సపరేట్ చేయాలి. ఇంకా 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 ఇంతేనా? గ్రామ దేవతలు ఉన్నారు, బొడ్రాయిలు ఉన్నాయి, మరి ఈ దేవతలు ఉన్నాయి. ఈ దేవత ఆరాధన చేస్తారు మన దేశంలో, భారతదేశ ప్రజలందరూ కూడా. ఊషమ్మ, మైసమ్మ, ఉబ్బలమ్మ, ఇట్లా ఎన్నో ఉన్నాయి, ఎన్నో దేవతలు చేస్తాను. ప్రతి ఊళ్ళో గ్రామాలలో బొడ్రాయిలు కూడా ఇప్పటికి కూడా బొడ్రాయిలు ఉన్నాయి. మాకు కూడా ఆరాధన చేస్తున్నారు వాళ్ళు. కోళ్ళు కొత్తాను, మేకలు కొత్తాను. ఇప్పుడు అవన్నీ మానేసి వేదోక్త కర్మ ఒక వేదమని పట్టుకోండి, ఒక వైదికమైన దాన్ని చేయాలి, మీ దాన్ని బంద్ చేయాలి అని మీరు చెప్తే వింటారా? మానేస్తారా? ఇది ప్రాక్టికల్ ఏది పాసిబుల్ అవుతుందో అది ఆలోచించాలి. కానీ ప్రాక్టికల్గా పాసిబుల్ కానీ జస్ట్ కోరికలు పెట్టుకొని చేతుల్లో లేని దాని గురించి నూతుల కప్పల్లాగా ఉండి మామే రైట్ అని చెప్పి గిరిగీసుకొని ఆ బౌండరీలో ఉంటూ మిగతా వాళ్ళందరూ రాంగ్ అని అనుకుని అభిప్రాయంలో ఉండి మిగతా వాళ్ళ మీద తిట్టడం. సరే, మీరు అభిప్రాయం మీరుకుంటే పర్వాలేదు. వేరే వాళ్ళని తిట్టడం ఎందుకండి? ఇస్కాన్ తిట్టడం ఎందుకు? వీళ్ళపై వాళ్ళు తిట్టడం ఎందుకు? వాళ్ళు పేటీఎం బ్యాచ్ వాడే బుద్ధిస్ట్ వాళ్ళు, పేటీఎం బ్యాచ్ వాళ్ళు. ఇప్పుడు అందరూ ఫేక్ అంబేద్కర్ అందరూ అన్నదారు బుద్ధిస్టులు అని చెప్పుకుంటా మనం దాని మీద అడిగి చేస్తారు. మనకి హౌలేగాలకు బుద్ధిజం గురించి ఏమేరక వాళ్ళకు రాస్కల్స్కు. బుద్ధిజంకు మెయిన్ ఏంటిది? కర్మ సిద్ధాంతము మెయిన్. బుద్ధిజం ఫండమెంటల్స్ ఏంటి? కర్మ సిద్ధాంతము. మన వేద ధర్మం ఏం చెప్పింది? కర్మ సిద్ధాంతం. అదే ఇది బుద్ధుడు కూడా అదే చెప్పిండు. బుద్ధుడు పునర్జన్మ సిద్ధాంతం చెప్పలేదా? 100 జన్మలు బోధిసత్వుడిగా నేను పుట్టాను, 100 జన్మలు బోధిసత్వుడిగా సాధన చేసిన తర్వాత ఈ జన్మలో బుద్ధత్వం వచ్చింది నాకు అని చెప్పాడు, బుద్ధునైనా అని చెప్పాడు. పునర్జన్మ సిద్ధాంతం లేదా? బుద్ధ జాతక కథలు ఏంటి? అన్ని పునర్జన్మ కథలు కాదా? స్టోరీస్ కాదా అవన్నీ? అంతేనా? బుద్ధుడు సిసి కాస్మిక్ కాన్షియస్నెస్ సమాధి స్థితి అని చెప్పిండా లేదా? పద్ధతి యోగ శాస్త్రంలో ఏం చెప్పిండు? బుద్ధుడు అదే మెడిటేషన్ చెప్పిండు, అవే చెప్పిండు. అదే ఆ మెడిటేషన్ చేస్తే సిసి వస్తుంది, కాస్మిక్ కాన్షియస్నెస్ వస్తుంది, నిర్మాణం వస్తుంది. అంటే పునర్జన్మ సిద్ధాంతము కర్మ సిద్ధాంతం చెప్పిండంటే వేద ధర్మానికి అని అపోజిట్ ఎట్లయితుంది బుద్ధిజం? మీరు హౌలేగాళ్ళు కాబట్టి, ఎంత కమ్యూనిస్ట్ హౌలేగాళ్ళు చెప్పిన మాటలను పట్టుకొని ఫేక్ అంబేద్కర్లను పట్టుకొని వాడు పోర్కు తినే ఉండకొడుకులు. ఎవడంటే వాడు ఫేక్ వాడు బాబు గోగిని మ్యాచ్ వాడు ఇంకోటి ఉన్నాడు వాడు వీసొంటోళ్ళంతా కూడా వీళ్ళు మీరు ఇది ఫండమెంటల్ రైటు, మేము ఇప్పుడు లోవసి గారు అన్నాడు, ఏమన్నాడు? మేము బీఫ్ తింటాము, మేము ఆవు తింటాము, మాకు బలం కావాలి అన్నాడు. ఇప్పుడు వాడిని వాడిపై అడ్డబడి వాడిపై తినకుండా ఆపేస్తారు ఎవరైనా? రాష్ట్ర దేశం ఎవరి ఇష్టం వాడు తినకుండా తింటూనే ఉంటారు. దానికి ఆదాయం కూడా అన్నాడు. మీరు బుద్ధుని పేరు వాడుకున్నాడు ఎందుకు? బుద్ధుడు అసలు మాంసాహారం తినడానికి వీల్లేదని చెప్పిండు, అహింస పరమో ధర్మ అని చెప్పిండు. బుద్ధుడు ఎట్టి పరిస్థితుల్లో ఒక చిన్న చీమను కూడా చంపి తినడానికి వీలు లేదు. కంప్లీట్గా పూర్తి శాకాహారమే. నాన్ వెజ్ తీయడం నిషిద్ధము. బౌద్ధ ధర్మ ప్రకారం అది అన్యాక్సెప్టబుల్, అది పాపకర్మ. అది దానికి మళ్ళా చచ్చి మీరు కూడా ఆ జంతువు లాగానే పుట్టాల్సి వస్తుంది. మిమ్మల్ని మళ్ళీ ఆ జంతువు మిమ్మల్ని మనిషి అయ్యి మిమ్మల్ని తింటుంది అని కర్మ సిద్ధాంతం అని చెప్తుంది. మరి మీరు అన్ని తినేటోళ్ళు, మీరు మేకలు, గొర్రెలు, ఎద్దులు, ఆవులు అన్నిటి తినేటోళ్ళు, బర్రెలు ఏది తీసి పెట్టకుండా అన్ని తినేటోళ్ళు మీరు బుద్ధి గురించి మాట్లాడేక్కడతారా? మీరు ఫేక్ అంబేద్కరిస్టులు. మీరు నిజంగా అంబేద్కర్ వద్దా? మీరు అంబేద్కర్ మీద మీకు గౌరవం ఉన్నదా?
అంబేద్కర్ మీద గౌరవం ఉండేది ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎట్లెత్తారా మీరు? కాంగ్రెస్ పార్టీ అమెరికాను 2 సార్లు ఎంపీగా ఓడించింది. ఆయన పోటీ చేసి ఆయన పార్లమెంట్లో ఎంపీగానే పార్లమెంట్ అడుగుపెట్టద్దు అని కాంగ్రెస్ పంతం బట్టి ఆయనను ఓడించారు. పార్లమెంట్ అడుగుపెట్టనీయలే. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను పార్లమెంట్లో అడుగుపెట్టనీయలే. కాంగ్రెస్ పార్టీ ఓడించింది. అసలు కాంగ్రెస్ పార్టీ వెనుక నిలబడి దానికి ఓట్లేసి అందులో మంత్రులు అయ్యి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఎవరు దళిత నాయకులు అని చెప్పుకునేటోళ్ళు, అంబేద్కర్ వాదులం అని చెప్పుకునేటోళ్ళు సిగ్గుపడాలా మీరు? వీళ్ళతో బిగ్గెస్ట్ హిపోక్రాట్స్ ఎవరు లేరు. ఇక్కడి నుంచి ఎక్కడికోబోతున్నది అంత అంటే ఇదంతా కూడా దిస్ ఇస్ పెండరస్ బాక్స్. ఐ వుడ్ కాల్ ఇట్ పెండరస్ బాక్స్. ఓపెన్ చేస్తే ఏమవుతుంది? అంతా ఓపెన్ చేస్తే ఏమవుతుంది? అంతా ఏమి వెళ్తాయి? అన్ని పురుగులే వెళ్తాయి అన్నమాట. అలా ఉంది పరిస్థితి. సో వివేకాన్ని తెచ్చుకొని కొట్టుకు చావడం మానేసి అందరూ ఐక్యం కావాలి. మన శత్రువు ఎవరు? మన ఎవరితోని మనకు శత్రువులు కాదు, మనం శత్రువులు చూస్తలేము. కానీ వాళ్ళు మనల్ని ఎవరు శత్రువులు చూస్తారో మనల్ని శత్రువులు ఎవరు చూస్తారో వాళ్ళు ఐడెంటిఫై చేసి ఎలా ఎదుర్కోవాలి, మనల్ని మళ్ళీ ఎలా కాపాడుకోవాలి, ఆ దిశలో మనం ప్రయత్నం చేయాలి. జై శ్రీరామ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. వందే మాతరం.